ఇంకా ఏపీలో ఆర్థిక లోటు ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ముఖ్యమంత్రులు, జడ్జీల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీకి రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధుల గురించి కేంద్రాన్ని అడిగామన్నారు ఆయన. కాగ్ రిపోర్ట్ వచ్చాక మరిన్ని నిధులు ఇస్తామని మోడీ హామీ ఇచ్చినట్టు చెప్పారు బాబు. వెనుకబడిన తరగతుల కోసం ఇంకా నిధులు రావాల్సిందన్నారు. ఏదైతే మన చట్టంలో పెట్టారో బైఫర్కేషన్ చట్టంలో అవన్నీ కూడా మనకు ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా రెవెన్యూ డెఫిసిట్ చాలా ఉంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ కి ఈ సంవత్సరం సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఇస్తామని కూడా ఆ రోజు మంత్రి గారు, చౌదరి గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రొసీజర్ కూడా ఇచ్చారు. అదే మరి రాజధాని మీద నిర్మాణం చేసుకుంటామంటే కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేది మళ్ళా ఎక్సర్సైజ్ చేస్తాం, కొంత హెల్ప్ చేస్తాం. ఇండస్ట్రీ వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ రాదు. ఎకనామిక్ యాక్టివిటీ వస్తే తప్ప ఆదాయం పెరగదు. కాబట్టి అడుగులు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే మరి ఇంకో పక్కన చూస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్కి రావాల్సిన డబ్బులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనకు 7 జిల్లాలకు 50 కోట్లు చొప్పున 350 కోట్లు ఇచ్చారు. అది కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం.